కడప మహానాడుకి తెలంగాణ టీడీపీ శ్రేణులు క్యూ కడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేనిదని వారు చెబుతున్నారు. తమ రాష్ట్రంలో కూడా చంద్రబాబు టీడీపీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. మహానాడికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలతో వస్తున్నారు. ప్రత్యేకంగా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ నుంచి కూడా అనేక మంది వచ్చారు. తెలంగాణ ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ఏదైతే నాయకత్వానికి కూడా ఆ వేదిక పైన, మహానాడు వేదిక పైన ఒక కీలకమైన స్థానం వచ్చింది. మనతో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎంతమంది వచ్చారు? ఎందుకంటే తెలుగుదేశం మహానాడు అంటేనే చాలా వరకు తెలుగు వాళ్ళకి సంబంధించిన పండుగలు మీరు చూస్తున్నారు. ఎంతమంది వచ్చారు తెలంగాణ నుంచి? దాదాపుగా తెలంగాణ నుంచి 20,000 నుంచి 30,000 మంది వరకు వచ్చాము. ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరు కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి స్థానం కల్పించి బక్క నరసింహ గారిని కూడా ఒక స్థానంలో కూర్చునిపెట్టిండు. మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతినిధులకు కూడా మహానాడు వేదిక మీద అందరికీ కూడా అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందింది, బంగారు తెలంగాణ అయింది అంటేనే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎస్ఆర్ఎస్పి కానీ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి కానీ చేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మా కూటమి ఎట్లా అధికారంలోకి వచ్చిందో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 28లో అధికారంలోకి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇంత చేస్తే మరి తెలుగుదేశం పార్టీని ఇది ఆంధ్ర పార్టీగా, మరోవైపు తెలంగాణకి వ్యతిరేకంగా ఎందుకు చూడాల్సిన అవసరం వచ్చింది? ఒక్క సీటు కూడా లేకుండా ఆ పార్టీ అంత వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఒకటే గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రాంతంలో 2014లో 12 మంది నుంచి 14 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత భయపాత్రలకు గురి చేసి ఆశలు పెట్టి ఆ దొంగ కేసీఆర్ మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ అనేటోడు ఒక ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసిండు. కానీ అది తప్పు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నడి ఒడ్డున పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా మా యూనివర్సిటీ, తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో చదువుకొని పోయిన వాళ్ళే. కేసీఆర్ కూడా మా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో చదువుకొని పోయినోడే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడుతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావాలని కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తుండ్రు. చంద్రబాబు నాయుడు వైపు ఎంతో మందితోని చాలామంది కూడా వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే నిజంగానే క్యాడర్ ఉందా తెలంగాణ రాష్ట్రంలోన? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నారు, ఒకరిద్దరు తప్పించి ఆ స్థాయిలో లేరు. నిజంగా క్యాడర్ అయితే ఉందా? తెలంగాణ ప్రాంతంలో క్యాడర్ ఎటు పోలే, చెక్కు చెదరలే, క్యాడర్ బాగానే ఉంది. కాకపోతే కొంతమంది గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పోయింది తప్ప తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఉంది, అక్కడ ఉన్న క్యాడర్ ఉంది. మాలాంటి యువకులు ఉన్నారు. మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా వాళ్ళలాగా తెలుగుదేశం పార్టీని, నేను 1987 నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీలో పోలే, ఎక్కడ జెండా కూడా మార్చలే. నాలాంటి కార్యకర్తలు తెలంగాణలో కోకొల్లలు ఉన్నారు. బాబు గారు ఒక అవకాశం ఇస్తే తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చడం కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మరి నాయకుల కొరత ఎందుకు వచ్చింది? నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఈ తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆ వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారని చూస్తారో వాళ్ళందరూ మళ్ళీ గారు వాపస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది బాబు గారు ఒక హామీ ఇవ్వాలని, వారి హామీ కోసమే ఇక్కడ అందరు తెలంగాణ ప్రాంత ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. అంటే ఈ మహానాడులో అలాంటి అంశాన్ని పెట్టబోతున్నారా మీరు? తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయి జిల్లా రాష్ట్ర కమిటీ ప్రకటిస్తారు అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బాబు గారు కూడా ఇండైరెక్ట్గా తెలంగాణలో పూర్తి స్థాయి కమిటీ చేసి తెలంగాణలో గ్రామ స్థాయి నుండి మళ్ళీ పటిష్టం చేయడం కోసం మొన్ననే సభ్యత్వ కార్యక్రమం పూర్తి అయిపోయింది. దానిలో భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఓన్లీ డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఉంది. ఈ మహానాడు తర్వాత 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ తెలంగాణలో పార్టీ ఊపందుకునే అవకాశం ఉంది. రైట్. అంటే ఈ మహానాడులోన తెలంగాణ సంబంధించి ఒక అత్యంత కీలకమైన అంశంగా మనకి తెలంగాణ నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఒక అంశం ఉందో, అంటే ఒక ఆంధ్ర పార్టీకి ఒక ముద్ర అనేది కేవలం కొందరు స్వార్థపరులు వేసింది తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఒక లీడర్స్ మాత్రం ఒక స్వార్థంతో బయటికి వెళ్ళిపోయారు తప్ప దాన్ని బిల్డప్ చేసుకోవడం కోసం ఈ మహానాడు వేదికగా ఒక ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక సంకేతం ఇస్తారనేది ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఖచ్చితంగా లీడర్లు కొరత ఉన్న కేడర్ మాత్రం తెలుగుదేశం పార్టీకి అదే ఉంది. అందుకనే తెలుగు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన పార్టీగా మేము చూస్తున్నామని ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం